సినిమా లాగే చూడాలి. అది ఒక స్టోరీ. కానీ సినిమా చూసిన చాలా మందికి అరే ఈ స్టోరీ ఇక్కడే ఎండ్ అయిందేంటి, ఇంకా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఆ ఫీలింగే సీక్వెల్ కి దారితీస్తుంది. నార్మల్ ప్రేక్షకులకే ఇలా ఉంటే దర్శకుడి ఆలోచనలు ఇంకెంతుంటాయి. అందుకే సినిమాని సిరీస్ లా మారుస్తున్నారు. ఇంతకు ముందు వరకు సీక్వెల్స్ చాలా వచ్చాయి, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సీక్వెల్స్ కాస్త ఇప్పుడు ట్రైక్వెల్ అనొచ్చేమో. అంతకు ముందు వరకు సీక్వెల్ స్టోరీస్ పెద్ద హిట్ అవ్వలేదు, కానీ బాహుబలి 2 వచ్చాక ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. బాహుబలి 2 సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి తెలుగు సినిమాల సీక్వెన్స్ లు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకో స్టెప్ 3 భాగాలుగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలో 3వ భాగంగా వచ్చే సినిమాల గురించి తెలుసుకుందాం. పుష్ప 3 కథ ఎలా ఉంటుంది? పార్ట్ 1 పుష్ప. ఇక పుష్ప 1 గురించి మాట్లాడుకుంటే, పుష్పరాజ్ ఒక కూలి చివరకు ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాలోకి ఎంటర్ అవుతాడు. తన తెలివితేటలు దమ్ముతో నెమ్మదిగా ఎదుగుతూ ఫారెస్ట్ అధికారుల్ని గుండెల్ని దాటేస్తూ మాఫియాలో పట్టు సాధిస్తాడు. తనను తక్కువగా చూసిన వాళ్ళందరికీ ఎదురు చెప్పి సినిమా చివర్లో పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షేక్వత్ అనే పోలీస్ తో గొడవ పెట్టుకుంటాడు. పార్ట్ 2 పుష్ప ద రూల్. ఇక్కడ నుంచి స్టోరీ పెద్ద స్థాయికి చేరుతుంది. పుష్ప ఇప్పుడు ఒక రాజకీయ మాఫియా లీడర్. అతని ప్రభావం అంతటా ఉంది, కానీ బన్వర్ సింగ్ అతన్ని కూల్చాలని కసితో తయారవుతాడు. ఈ పార్ట్ లో పుష్ప చుట్టూ జరుగుతున్న కుట్రల నుంచి ఎలా బయటపడతాడో, అలాగే తన అన్నలకి ఎలా దగ్గర అవుతాడో చూపిస్తారు. ఇక పుష్ప 3 ద ర్యాంపేజ్ ఊహా కథనం. ఇప్పుడు 3వ భాగం పేరు చూస్తే ది ర్యాంపేజ్. పుష్ప తన జీవితంలో ఎదురైన చివరి అతిపెద్ద శత్రువు మీద ప్రతీకారం తీర్చుకునే ఘట్టమిది కావచ్చు. నెక్స్ట్ హిట్ ఫ్రాంచైజ్ మర్డర్ మిస్టరీలో పోలీస్ యూనివర్సల్. హిట్ 1 విశ్వక్ సేన్ హీరోగా ఓ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో నటించాడు. ఒక కిడ్నాప్ కేసు విచారణ చేస్తూ విచిత్రమైన మర్డర్ మిస్టరీలో చిక్కుకుంటాడు. చివరికి కేసును సాల్వ్ చేస్తాడు, కానీ అది అతని మనసు మీద బలమైన ప్రభావం చూపుతుంది. హిట్ 2 ఈసారి అడవిశేష్ కృష్ణదేవ్ అనే పోలీస్ ఆఫీసర్. ఈ కేసు మరింత బ్రూటల్ మర్డర్ సీరియల్ కిల్లర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ స్టోరీ మరింత డార్క్ టెన్షన్ తో నడుస్తుంది. చివరిలో హిట్ యూనివర్స్ పెద్దదవుతుందని సంకేతం వస్తుంది. హిట్ 3 ఇది హిట్ యూనివర్సల్ పెద్ద పాత్ర అయిన అర్జున్ అనే అధికారిని పరిచయం చేస్తుంది. అతను ఇప్పటి వరకు వచ్చిన 2 కేసులతో సంబంధం ఉన్న మరొక పెద్ద కుట్రను ఛేదించే పాత్రలో ఉంటాడు. ఈసారి అతను జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఒక 9 నెలల శిశువు అపహరణ కేసును విచారణ చేయడానికి పంపబడతాడు. ఈ కేసు అతన్ని ఎంతో క్రూరంగా చూపించి న్యాయం కోసం ఎంతకైనా తెగించిన వాళ్ళ చూపిస్తుంది. ఈ సినిమా మునుపటి భాగాల కన్నా మరింత ఉత్కంఠభరితంగా ఉండనుంది. తర్వాత డీజే టిల్లు. ఒక డీజే అయిన టిల్లు జీవితాన్ని హ్యాపీగా గడుపుతూ ఉంటాడు, కానీ అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. తన తెలివితేటలతో బయటపడతాడు, కానీ మళ్ళీ సమస్యలు అతన్ని వెంటాడుతుంటాయి. టిల్లు స్క్వేర్. ఇక్కడ టిల్లు మళ్ళీ ప్రేమలో పడతాడు, కానీ ఆ అమ్మాయి జీవితంలో ఉన్న రహస్యాలు టిల్లు జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయి. మళ్ళీ మర్డర్ డ్రామా ట్విస్ట్. టిల్లు క్యూబ్. ఇక్కడ టిల్లు అంతకంటే పెద్ద స్కెచ్ లో ఇరుక్కుంటాడు. తానే ఒక రిపోర్టర్ డిటెక్టివ్ లా మారి సమస్యను ఛేదించేలా గట్టి కామెడీ ప్లస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. టిల్లు అసలైన గేమ్ మాస్టర్ అవుతాడనొచ్చు. 3 సినిమాలు కూడా గుర్తించుకోవాలి. మొదటి 2 భాగాల్లో అంత కాలేజ్ స్టోరీస్. ఇప్పుడు థర్డ్ పార్ట్ లో మునుపటి భాగాల మాదిరిగానే మిత్రుల మధ్య హాస్యభరిత సంఘటనలు కొనసాగుతున్నాయి. మార్చ్ సినిమా కూడా గుర్తించుకోవాలి. మొదటి 2 భాగాల్లో అంతా కాలేజ్ స్టోరీస్. ఇప్పుడు థర్డ్ పార్ట్ లో మునుపటి భాగాల మాదిరిగానే మిత్రుల మధ్య హాస్యభరిత సంఘటనలు కొనసాగుతాయి. ఈ ప్రయాణంలో వారు అనేక వినోదాత్మక పరిస్థితులను ఎదుర్కొంటారు. మాడ్ యూనివర్స్ ను తెల్లు యూనివర్స్ తో కలిపే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు సమాచారం. లాస్ట్ కి పొలిమేర ఓ మిస్టిక్ హారర్ థ్రిల్లర్. పార్ట్ 1 ఓటీటీలో రిలీజ్. ఒక గ్రామంలో జరిగిన వరుస హత్యలు, భయంకరమైన సంఘటనలు, వీటి వెనుక అసలు కారణం ఏంటి అన్నది ఆసక్తికరంగా చూపించారు. ఇందులో ఆల్వేస్ భూత ప్రేతాల నేపథ్యంలో సస్పెన్స్ క్రియేట్ చేశారు. పార్ట్ 2 థియేటర్ రిలీజ్. ఇక్కడ స్టోరీ మరింత డీప్ కి వెళ్తుంది. కొన్ని సీన్స్ ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేస్తాయి. బెల్లంగొండ సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ ఆడియన్స్ ని భయానికి గురి చేస్తుంది. పొలిమేర 3 ఈ పార్ట్ లో ఇంకేం కొత్త స్టోరీ చూపిస్తారో, అసలు విలన్ ఎవరో ఇప్పటికైనా చెప్తారో లేదో. ఇదండి మన తెలుగు సినిమాల ట్రైక్వెల్ కథ. నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.